శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం, ఐశ్వర్యాన్ని కోరుతూ ఉంటాం. సంపదలు ఉన్నా కూడా రుణము లేకపోతేనే వాళ్ళు నిజమైనటువంటి సంపద కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి అనిపించుకుంటారు, ధనికులు అని చెప్పి అనిపించుకుంటారు. కానీ కొందరికి ఒకవైపు రుణాలు ఉంటాయి, ధనం ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. భేషజానికి సంపదలను మాత్రం అమ్మకండగా, రుణాలు తీర్చకండగా పొలము ఇళ్ళు అనేవి ఉంచుకుంటూ ఇంతకు మించినటువంటి రుణాలని కలిగి ఉంటారు. చివరికి ఎప్పుడో అప్పుడు ఇది మొత్తం బయటపడి దారిద్ర్యాన్ని పొందవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి సంపదలు కలగటం అంటే మొట్టమొదట రుణ విముక్తి కూడా కావాలి. అలా రుణము లేనప్పుడే అది నిజమైనటువంటి సంపద అనిపించుకుంటుంది. కానీ ఈ రోజుల్లో రుణం వల్లనే సంపద ఉన్నట్లుగా అనిపించుకునేటటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉన్నది. ఎందువల్లంటే తేలిక రుణాలు వచ్చేటటువంటి కొన్ని ఉద్యోగాల వాళ్ళు సంపద సంపాదించాలి అంటే తేలికైనటువంటి రుణాలని తీసుకుని వాటిని పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ సంపాదించటము, ఇటువంటి వ్యవహారాలు నడుస్తున్నా కూడా సామాన్యుడైనటువంటి వాడికి రుణము లేకపోతేనే నిజమైనటువంటి సంపద ఉన్నట్టు. అటువంటి రుణము లేకుండా ఉండటానికి, రుణాన్ని తొలగించుకోవటానికి పెద్దలు మార్గాలు తెలియజేశారు. రుణములకు అధిపతి కుజుడు. అటువంటి కుజమంత్ర జపం ద్వారా రుణాల్ని పోగొట్టుకోవచ్చు. రుణబాధ చాలామంది పడుతూ ఉంటారు. ఏదో కొద్దో గొప్ప ఉన్నా కూడా రుణాలు అంతకు మించి ఉండి దానివల్ల బాధలు పడేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి మార్గం ఏమిటంటే కుజమంత్రాన్ని జపించుకోవటం లేదా జపం చేయించుకోవటం, రుణ విమోచనార్థం జపం చేయించుకోవటం. అలా కాకపోతే రుణ విమోచక మంగళ స్తోత్రం ఉన్నది. ఆ రుణ విమోచక మంగళ స్తోత్రం కనుక చేసుకునేటట్లయితే రుణాలు తొలగిపోతాయి. భార్గవుడు చెప్పినటువంటి స్తోత్రం అది. మంగళో భూమిపుత్రశ్చ రుణహర్తా ధనప్రదః స్థిరాసనో మహాకాయ సర్వకర్మావరోధక అని చెప్పి అలా మొదలయ్యేటటువంటి ఆ కుజస్తోత్రం, రుణమో విమోచక మంగళ స్తోత్రం కనుక చేసేటట్లయితే, కుజుడు రుణాలకు అధిపతి కాబట్టే మనం ఏవైనా రుణాలు తీర్చాల్సి వస్తే మంగళవారం నాడు తీర్చాలి. అటువంటప్పుడు రుణాలు తొందరగా తీరుతాయి. రుణచ్ఛేదం కుజే కుర్యాత్ అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అలా మంగళవారం నాడు అప్పులు తీర్చేటటువంటి పద్ధతిని అనుసరించటము, కుజుణ్ణి ఆ మంగళుణ్ణి గురించి స్తోత్రము చేయటము లేకపోతే జపం చేయటము, ఇటువంటి వాట్ల వల్ల మనం రుణ విముక్తులము అవుతాము అని చెప్పి చెప్పబడ్డది. రుణ విముక్తులము అయ్యేది కేవలము ఐహికమైనటువంటి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే కాదు, ఆ రుణాల ద్వారా బాధలు పడకుండా ఉండటానికే మార్గం కాదు. యథార్థం చెప్పాలంటే రుణ విముక్తి అనేటటువంటిది మనకి ఐహిక పారమార్థికమైనటువంటి ప్రయోజనాలు రెండూ సాధించేది. కాబట్టి రుణ విముక్తిని మనం కోరటము అంటే ఇహపరములు రెండూ కోరటమే. ఇహము కోరటము తెలుస్తూనే ఉంటుంది. అప్పులు తీరటం ద్వారా మనం ఉన్న 10 రూపాయలతో సుఖంగా ఆనందంగా గడపవచ్చు. అప్పులు ఉన్నంత వరకు ఆ బాధతో, ఆ రుణ బాధ మనిషిని రోగగ్రస్తుని కూడా చేస్తుంది. ఆ దిగులుతో మంచం పట్టే వాళ్ళు ఉన్నారు. అంతేకాదు అసలు రుణబాధతో ఆత్మహత్యలు చేసుకుని మరణమే పొందేటటువంటి వాళ్ళు. అట్లా రుణము అనేటటువంటిది అది తీరకపోయేటట్లయితే అది మనుషుల్ని రోగగ్రస్తుల్ని చేస్తుంది, మరణింపజేస్తుంది కూడా. కాబట్టి అటువంటి రుణాన్ని తొలగించుకోవాలి. ఇహంలో అప్పులు తొలగించుకొని సుఖంగా ఆనందంగా గడపడం ఒకటైతే, పరంలో అసలు ఈ జన్మ లేకుండా ముక్తి రావాలి అంటే రుణ విమోచనం జరగవలసినది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా. మనకి పశువులు ఏర్పడ్డా, భార్య ఏర్పడ్డా, పిల్లలు ఏర్పడ్డా, ఒక ఇల్లు ఏర్పడ్డా, వీటన్నిటికి కారణము రుణమే. రుణం కారణంగానే ఇవి ఏర్పడతాయి. ఆ పశువు కూడా అది మనకి రుణం ఉండటం వల్ల అది మన దొడ్లోకి వచ్చి మనకి సేవ చేసి ఆ రుణాన్ని తీర్చుకోవచ్చు. అలాగే మనము దానికి రుణపడి ఉండటం వల్ల కూడా అది మనకు ప్రయోజనం చేయకపోయినా దాన్ని మనం పోషించి
దానికోసమున మనం కొంత వ్యయం చేసి అలా రుణం తీర్చుకునే పరిస్థితి రావచ్చు. అలాగే భార్య కోసముని తాను అనేకరం చేయాలి, తనకు భార్య అనేక రకాల సేవలు చేస్తుంది. ఇలా పరస్పరము వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కోసమని ఖర్చులు చేసినా వ్యయ ప్రయాసాలు ఏ రూపంలో పడ్డా కూడా అది గతంలో చేసినటువంటి రుణమే కారణము అని చెబుతారు. అలాగే పుత్రులు సంతానం కలగటానికి కూడా రుణమే కారణం. ఆ రుణాన్ని బట్టే రుణం తీర్చుకోవటం కోసమనే సంతానంగా పుడుతూ ఉంటారు. చచ్చి నీ కడుపును పుడతానని చెప్పు కూడా అంటూ ఉంటారు. దానికి కారణం ఏమంటే రుణం తీర్చుకోవటమే. అందువల్ల రుణమే లేకపోతే మళ్ళీ వచ్చే జన్మకి పుట్టేటటువంటి వాళ్ళు ఈ బంధాలు కూడా ఉండవు. కాబట్టి పరానికి కూడా ఈ రుణముక్తి అనేటటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి కుదునకు సంబంధించినటువంటి స్తోత్రము జపము ఇటువంటి చేయటం ద్వారా రుణ విమోచనము పొంది ఇహంలో పరము కూడా సుఖము ఆనందము అనుభవించాలి అని పెద్దలు చెప్పారు. స్వస్తి.